పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఎలాంటి పిండి వాడకుండా గోధుమ రవ్వ దోసనైతే స్పాంజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వనైతే తీసుకొని అది ములిగేంత వరకు ఇలా పుల్లటి మజ్జిగని వేసుకొని కలిపేసి మూత పెట్టి 15 నిమిషాలైతే పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత మజ్జిగని పీల్చుకొని మెత్తగా అవుతుంది రవ్వ అయితే. దాన్ని ఇలా మిక్సీలో వేసుకొని కొంచెం మజ్జిగని వేసి మెత్తగా రుబ్బేసుకొని అయితే ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి కొంచెం వంట సోడాని వేసి కలిపేసుకోండి. నేనైతే సాల్ట్ ముందే వేసుకున్నాను కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయలేదండి, మీరు చూసుకొని వేసుకోండి. కావాలంటే ఇందులోకి కొంచెం క్యారెట్ తురిమిని కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇలా వేడిగా ఉన్న పెనం పైన ఇలా దోసనైతే వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా రెండు పక్కల కాల్చి అయితే తీసుకోండి. అంతే అండి, ఎలాంటి హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా హెల్దీగా గోధుమ రవ్వ దోశ అయితే రెడీ అయిపోయింది. పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.